హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహరిలో శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన కావమ్మ కథ విందాం. ఒరే లచ్చన్న, ఇవాళ ఎన్నో తారీఖురా అంటూ మంచం మీద పడుకున్న కావమ్మ తన కొడుకును పిలిచి అడిగింది. తల్లి ఎందుకు అడిగిందో ఇట్టే గ్రహించాడు లచ్చన్న. అమ్మా, 1వ తారీఖుకి ఇంకా 3 రోజులుంది అంటూ సమాధానమిచ్చాడు. ఈ 3 రోజులు ఎలా గడిచేది అంటూ నిట్టూర్చింది కావమ్మ. నిజమే, 1వ తారీఖు గురించి చాలా మంది ఎదురు చూస్తారు. జీవితాన్ని నడిపే జీతాలు వచ్చే రోజు, 30 రోజుల కష్టానికి ప్రతిఫలం అందే రోజు. ఎన్నో ఆశయాలు తీర్చుకోవాలంటే 1వ తారీఖు గురించి ఎదురు చూస్తారు. మంచం మీద నుంచి లేవలేని కావమ్మ జీవితం కూడా 1వ తారీఖుతో ముడిపడింది. ఓపిక ఉన్నంత కాలం కూలి పనిచేసి భర్తతో పాటు సంపాదించి కుటుంబాన్ని పొదుపుగా నడిపి తన పిల్లలందరినీ బాధ్యతగా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళిచ్చేసి ఒక ఇంటి వాళ్ళని చేసి ఇలా మంచం ఎక్కింది కావమ్మ. రెక్కల్లో శక్తి ఉన్నంత కాలం కష్టపడి పొట్టపోసుకుని ఇప్పుడు ఇలా శక్తి ఉడిగిన తర్వాత మంచం మీద పడిన తర్వాత ఎవరు చూస్తారు? కన్న కొడుకులది కూడా కాయ కష్టం చేసుకుంటే కాని గడవని సంసారాలు. ఉన్న దాంట్లో 2 ముద్దలు పెడతారు. కాని ముసలి వయసు కదా, ఏవో కోరికలు. ఏమిటా కోరికలు? అవేం పెద్ద కోరికలు కాదు. ఉదయం లేస్తూనే కమ్మని కాఫీ తాగాలని, సందు చివర కాకా హోటల్లో పెసరట్ ఉప్మా తినాలని, మధ్యాహ్నం కూడా పంటి కింద కరకరలాడే పకోడీ తినాలని, రాత్రిపూట పిప్పర్మెంట్లు సప్పరించాలని, సుబ్బిశెట్టు కొట్లో దొరికే ఆవకాయతో 2 ముద్దల అన్నం తినాలని, రోడ్డు మీద అమ్మకానికి వచ్చే ఐస్ ఫ్రూట్ తినాలని. ఇవి కావమ్మ కోరికలు. ఈ కోరికలు ఎవరు తీరుస్తారు? అమ్మకైతే అన్నం పెట్టగలం, ఈ కోరికలు తీర్చాలంటే తమ స్తోమత సరిపోదు అనుకుంటూ బాధపడతాడు కొడుకు లచ్చన్న. కొడుకు చూడకుండా మనవడి చేత చెప్పించుకుని చాటుగా మనవడితో కలిసి తింటుంది పాపం కావమ్మ. చేతిలో ఉన్న ఆఖరి 100 రూపాయలు ఈ 3 రోజులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. రేపటి నుంచి మధ్యాహ్నం టిఫిన్ బంద్. ఉదయం కాఫీ టిఫిన్ తెప్పించుకుంటే డబ్బులు సరిపోతాయి నెలాఖరు వరకు అనుకుంటూ 1వ తారీఖు కోసం ఎదురు చూడసాగింది కావమ్మ. కాలం ఎవరి గురించి ఆగదు, అలా పరిగెడుతూనే ఉంటుంది. కొంతమంది రావాల్సిన శుభ సమయం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసిన 1వ తారీఖు రానే వచ్చింది. రోజు ఉదయం 8 గంటలకు కూడా నిద్రలేవని కావమ్మ ఆ రోజు ఉదయం 4 గంటలకే నిద్రలేచి గబగబా స్నానం చేసి తలదువ్వుకొని ట్రంకు పెట్టెలో అట్టడుగున ఉన్న రంగు చీర కట్టుకుని మాటిమాటికి వీధిలోకి తొంగి చూస్తూ కూర్చుంది. ఇంతలో కావమ్మ గారు అంటూ పిలుపు వినపడేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. గబుక్కున మంచం దిగి ఎవరు అంటూ వీధిలోకి చూసింది. నేనమ్మా, పంచాయతీ ఆఫీస్ నుంచి శంకర్ని. ఇవాళ 1వ తారీఖు కదా, పెన్షన్ ఇద్దామని వచ్చాను. మీరు మంచం మీద కూర్చోండి, నేను వచ్చి వేలిముద్రలు తీసుకుంటాను అంటూ లోపలికి వచ్చి కావమ్మ వేలిముద్రలు తీసుకుని 4000 రూపాయలు లెక్క పెట్టి కావమ్మ చేతిలో పెట్టాడు శంకర్. కావమ్మ ఆనందానికి హద్దు లేదు. రేపటి గురించి ధైర్యంగా తనకు కావలసినవన్నీ తెప్పించుకొని తినచ్చు. ఎవరిని ఏమీ అడగక్కర్లేదు. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం బాధ్యతలు మీద పడి తనకంటూ ఓ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేకపోయాను అనుకుంటూ బాధపడేది కావమ్మ. బాబు శంకర్, టీ తెప్పిస్తాను, తాగి వెళ్ళు అంటూ కావమ్మ చెప్పిన మాటలకి శంకర్ కళ్లల్లో నీళ్లు వచ్చేశాయి. వద్దు మా అమ్మ, ఇంకా చాలా మంది ఎదురు చూస్తారు నా కోసం అంటూ వెళ్లిపోయాడు శంకర్. ప్రతి నెలా వచ్చే పెన్షన్ ఏం చేస్తున్నావని తల్లిని ఎప్పుడూ అడగలేదు లచ్చన్న. భార్య ద్వారా మటుకు తనకు కావలసిన తినుబండారాలు తెప్పించుకుని తింటుందని విన్నాడు లచ్చన్న. పోనీలే, నేను ఎలాగా ఆవిడ కోరిక తీర్చలేకపోతున్నాను. ఆవిడ సంపాదించుకున్న సొమ్ముతో కనీసం తనకు కావలసిన తిండి తింటుంది అనుకుని ఆనందపడ్డాడు. బ్రతికినన్నాళ్ళు ఎలాగా బ్రతకదు, కనీసం తృప్తిగా ఈ వయసులో కావలసింది తింటుంది అని ఆనందపడ్డాడు. కాని మనసులో ఒక్కోసారి బాధపడుతూ ఉండేవాడు. కూలి పని దొరకని రోజుల్లో అమ్మ తనకి డబ్బులు ఇవ్వకుండా అన్నీ తన అవసరాలు తీర్చుకుంటూ ఉంది అని. కాని ఆ విషయం ఎప్పుడూ కావమ్మని అడగలేదు. కావమ్మ ట్రంకు పెట్ట మటుకు ఎప్పుడూ తాళం వేసి తన దగ్గర ఉంచుకుంటుంది. తాళం వేసుకునే అంత వస్తువులు అందులో ఏముంటాయి అనే విషయం అర్థం కాలేదు లచ్చన్నకి. ఇలా 3 ఏళ్లు గడిచాయి. ప్రతి నెల 1వ తారీఖు కోసం ఎదురు చూస్తూనే ఉంది కావమ్మ. ఉన్నట్టుండి ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చింది కావమ్మకి. మందుల షాప్ వడిచిన మందులతో జ్వరం తగ్గలేదు.
అర్ధరాత్రి లచ్చన్నను పిలిచి చీర కొంగున కట్టుకున్న ట్రంకు పెట్టె తాళం చెవి చేతిలో పెట్టి వైపు వేలు చూపించింది. కావమ్మ మనసులోని మాటను అర్థం చేసుకుని లచ్చన్న పెట్టి తీసి చూశాడు. అందులో ఒక కుండ డిగ్గి బరువుగా ఉంది. కావమ్మ లచ్చన్నతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న మాట మాత్రం నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది. రేపటి కోసం అనే మాట వినపడింది. ఆ మాట అర్థమేమిటో తెలియలేదు లచ్చన్నకి. కాసేపటికి కావమ్మ మగతగా కళ్ళు మూసుకుంది. లచ్చన్నకు ఏదో అనుమానం వచ్చి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఇంకేముంది, కావమ్మ పెద్దల్లో కలిసిపోయింది. మర్నాడు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కావమ్మ మాట అప్పటికి అర్థమైంది లచ్చన్నకి. అమ్మకు ఎంత ముందు జాగ్రత్త, డబ్బు లేకపోతే కొడుకు ఎక్కడ బాధపడతాడో అని నా కోసం దాచి ఉంచింది అంటూ డిబ్బీ పగలకొట్టి లెక్క పెడితే దానిలో 10,000 రూపాయలున్నాయి. నిజమే, రెక్కాడితే గాని డొక్కాడని తనలాంటి వాళ్లు ఆ సమయంలో డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడతారో చాలా కుటుంబాల్లో గమనించాడు లచ్చన్న. అలా కావమ్మ దాచుకున్న సొమ్ముతో కార్యక్రమాలన్నీ ఘనంగా చేశాడు లచ్చన్న. ఇలా కావమ్మ లాంటి ముందు జాగ్రత్త ఉన్నవాళ్లు ఎంతమందో ఈ దేశంలో. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో.